నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడలోని శ్రీ మణికంఠస్వామి క్షేత్రంలో వెలసిన శ్రీ వారాహీమాత ఆలయంలో పంచమీ తిథిని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున విశేష అభిషేకాలు, పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ప్రాణప్రతిష్ఠిత వారాహి ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం పంచమీ తిథి కలసివచ్చిన శుభ సందర్భంగా తెల్లవారుజాము 4 గంటల నుంచే ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్లా, కాశీవారాహి ఉపాసకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గణపతి ఆవాహన అనంతరం వారాహి అమ్మవారికి పంచామృతాలతో మహాభిషేకం, కుంకుమ పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కంద, ఏక, పంచ, నక్షత్రహారతులు సమర్పించారు. భక్తుల వారాహీ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. విశేష అలంకరణలో అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి నిమ్మకాయల నండలు, పసుపు కొమ్ముల మాలలు, చీరలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్ని వసతులు. ద్వారంపూడి యువరాజారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ భక్తుల సమక్షంలో ఈ విశేష పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి శుక్ర, పంచమి, అమావాస్య తిథులలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని, సుదూర ప్రాంతాల భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని వారి కోరికలు విన్నవించుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సత్తి భగవాన్ రెడ్డి, కార్యదర్శి మండ రాజారెడ్డి, కోశాధికారి డిఆర్కే రెడ్డి, సభ్యులు సబ్బీట మోహన్ రెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ओम यानि नामास्ते चांसी देवी भगवती जिता कलाजागस्य मोहाय महामाया प्रयच्छति नारायणी नमस्तुते श्री नारायणी नमस्तुते रत्नं रत्नैः कल्पितमानसं